కలుసు పార్థసారథి గారు ఆయన చాలా సీనియర్ నాయకులు. వైఎస్ హయాంలో మినిస్ట్రీ కూడా చేశారు. తర్వాత వైసీపీలోకి వచ్చారు. 2019లో వైసీపీ తరఫున పెనంలూరు నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు. కరెక్ట్గా ఎలక్షన్ ముందల ఆయన టీడీపీలోకి వెళ్ళి న్యూజిలాండ్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆల్సో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి హౌసింగ్ రిలేటెడ్ మినిస్ట్రీ ఏదో ఇచ్చారు. అసలు ఆయనకి నిజంగా ఎంత లక్కీ అంటే అంత లక్కు. ఎందుకంటే గతంలో ఈయన మీద పట్టాభి అని చెప్పి టీడీపీ అధికార ప్రతినిధి, ఆయన పేరు చెప్పనక్కర్లు అందరికి గుర్తే ఉండిద్ది. అసలు ఎంత పెద్ద పెద్ద ఆరోపణలు చేశారంటే ఒకసారి ఈ వీడియో చూడండి. చీలుడులాగా మీడియా ముందుకు వచ్చి చాలా మాట్లాడతారండి. అసలు నా అంత నీతివంతుడు ఏదో ఈ చరిత్రలో లేరన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఈ పెద్ద మనిషి. పెనమలూరు నియోజకవర్గ శాసన సభ్యులు పార్థసారథి గారు పెనమలూరు నియోజకవర్గంలో 503 ఎకరాల భూమి, దాదాపుగా 133 కోట్ల రూపాయల కుంభకోణం. ఏది ఎకరా 25-30 లక్షలు చేసేటటువంటి భూమికి సుమారుగా 75 లక్షలకి వీళ్ళు ప్రభుత్వానికి అంటగట్టి దాదాపుగా 133 కోట్ల రూపాయలు ఒక్క పెనమలూరు కాన్స్టిట్యున్సీలో అండి. ది గ్రేట్ కేపీ మన పార్థసారథి గారు, కొలుసు పార్థసారథి గారు. ఇది ఈయన గారు వచ్చి పట్టాభి గారు అంటే తెలుగుదేశం పార్టీ, మరి ఆయన మీద కూడా ఎంక్వైరీ చేస్తారా? ఒక్కొక్కరు అంత తేలుస్తాము, ఎంతెంత అవినీతి చేశారో వాళ్ళు చిట్టా తీస్తాము, చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, వాళ్ళు జైల్లో వేస్తాము, ఆ సొమ్మంతా వెనక్కి తీస్తామంటున్నారు కదా. మరి కొలుసు పార్థసారథి గారి మీద కూడా ఎంక్వైరీ వేయండి, వేస్తే మంచిది, మేము చూద్దాం అనుకుంటున్నాము. ఎందుకు అంత కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఆ రిలేటెడ్ మినిస్టర్ ఆయనకి ఇచ్చారు? మేబీ ఆ 133 కోట్లలో సగం వాటా కోసమే ఏంటి? మేబీ అదే అనుకుంటా. సరే చూద్దాం ఆయన మీద ఎంక్వైరీ జరిగిద్దో లేదో. దట్స్ హోప్.